తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అంటే ఒకప్పుడు ఏమైందో తెలియదు కానీ హైడ్రా వచ్చాక మాత్రం చాలా జరిగిపోయాయి. నిష్పక్షపాతంగా ఒకసారి చూస్తే హైడ్రా వచ్చాక బుల్డోజర్లు వెళ్ళి చాలా ఇళ్లపై అలాగే బిల్డింగ్లపై దూసుకెళ్ళిపోయి అవన్నీ డెమాలిష్ చేసిన మాట వాస్తవం. చాలా ఏరియాస్లో ఒకప్పుడు వర్షం పడితే మునిగిపోయే పరిస్థితుల నుంచి నగరానికి విముక్తి లభించింది, ఇది వాస్తవం. అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చేసి ఎక్కడ పడితే అక్కడ చెరువుల మీద కూడా బిల్డింగ్లు కట్టేసే వైనం ఏదైతే ఉందో దానికి చెక్ పడింది, ఇది వాస్తవం. ఇన్ని మంచి పనులు జరిగినా కూడా ఇటీవల కాలంలో గౌరవ హైకోర్టు ఎందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి 63 నోటీసులు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పి జారీ చేసింది. రంగనాథ్ గారు లాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్కి ఇవన్నీ తెలిసి జరిగాయా లేక కొన్ని తెలియకుండా వెళ్ళి అడ్డుపడడం వల్ల జరిగిన పరిణామాలా? మనతో పాటు వాళ్ళ ప్రస్తుతం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు ఉన్నారు. ఆయన ట్రాక్ రికార్డ్ అందరికీ తెలుసు. ఈ వాజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆఫీసర్స్, అవార్డు కూడా అందుకున్న ఆఫీసర్, ప్రజల మన్ననలు అందుకున్న ఆఫీసర్. ఇవాళ చిక్కుల్లో ఉన్నారా రంగనాథ్ గారు? మాట్లాడదాం. రంగనాథ్ గారు నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. యా, థ్యాంక్ యూ. సో ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఐ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ ఎ డిస్కషన్ ఆర్ ఒక టాక్ లైక్ దిస్ విత్ పీపుల్ లైక్ యూ, స్వప్న. ఎందుకంటే మీరు డెప్త్ ఉన్న ఇంటలెక్ట్ ఉన్న కొంతమంది జర్నలిస్ట్లో ఐ సీ యూ యాజ్ వన్. సో మనం మాట్లాడేటప్పుడు కూడా వీ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ డెప్త్ అనమాట. సో అది విల్ ట్రై టు సీ దట్ ఎందుకంటే ఏదో పైన సూపర్ఫిషియల్లో ఏదో పెదవాడి ఇల్లు కూలగొడుతుంది హైడ్రా, ఉన్నవాడి ఇల్లు టచ్ చేయదు, ఇట్లా ఈ జనరల్ జరుగుతున్న కొంత నార్మల్గా జరిగే కొన్ని సోషల్ మీడియాలు ఎవరైతే కనుక వాళ్ళ ఏది స్వలాభాల కోసం వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కోసం చేసినటువంటి ఆ నెరేటివ్ ఏదైతే ఉందో దాన్ని క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ షో ద్వారా కూడా ఐ విల్ ట్రై టు మేక్ ఎన్ ఎఫర్ట్. అండ్ మీరు అన్నట్టు నేనేం చిక్కులు ఏమి లేను. సో ఇందాక మీరు అంటున్నారు ఏది హైడ్రా కమిషనర్గా చిక్కులు ఏమి లేదు. కంటెంప్ట్ నోటీసెస్, ఎస్ కంటెంప్ట్ కేసెస్ ఉన్నాయి. బట్ ఈ కంటెంప్ట్ చేసిన వాళ్ళు ఎవరు అనేది కూడా ఒకసారి మీరు చూస్తే కనుక, సో నేను ఆ రోజు హైకోర్టు ఏదైతే కనుక ఆర్డర్ వచ్చిన రోజు కూడా నేను ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చాను. ఇచ్చినప్పుడు కూడా దాంట్లో నేను చాలా స్పష్టంగా చెప్పాను అది అంటే నా మీద కంటెంప్ట్ ఉన్న కేసెస్ ఎవరు వేశారు. ఉదాహరణకి మీకు చెప్తే కనుక ఒక దాదాపు 9-10 కేసులు నల్లమల్లారెడ్డి అని వాళ్ళ నుంచి ఉన్నదన్నమాట. నల్లమల్లారెడ్డి ఏం చేశాడు, గట్కేసర్ దగ్గర అతను ఒక దాదాపు 100 ఎకరాలు ఏదైతే ప్లాట్స్ వేసి ఉన్నాయో దాన్ని ఎవరో సింగరేణి కార్మికులు 2200 మంది పైన వాళ్ళు ఎప్పుడో కొన్నారు. ఎప్పుడో 1990s ఆ టైంలోనే జరిగింది లేఅవుట్, కొన్నారు. అది అనాథరైజ్ లేఅవుట్, అంటే పర్మిషన్ లేకుండా అప్పుడు పంచాయతీలు అప్రూవ్ చేసేది ఆ టైంలో అంతా. బట్ అనాథరైజ్ లేఅవుట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ ఇల్లీగల్ ఏం కాదు అది. ఎందుకంటే దానికి వాళ్ళకి చట్టపరంగా సేల్ డీడ్ అవుతుంటుంది, ఒక రిజిస్ట్రేషన్ అవుతుంది, డాక్యుమెంటు, ఓనర్షిప్ టైటిల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో వాళ్ళు కొన్నవాళ్ళు చాలామంది సామాన్యులు, అంటే పనిచేసే సింగరేణి కార్మికులు, రోజువారీ డబ్బుల్ని జాగ్రత్తగా జమ చేసుకుంటూ ఏది రూపాయి కూడబెట్టుకొని పిల్లల కోసం లేకపోతే పిల్లల చదువుల కోసం లేకపోతే వాళ్ళ మ్యారేజెస్ కోసం ఓ ఫ్యూచర్ దీంతో ఎవరైతే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు చేసేది మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ ఎనీబడి చేసిన ప్లాట్స్ అన్నిటినీ దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ బీయింగ్ ఎన్ అనాథరైజ్డ్ లేఅవుట్. తీసుకొని దాన్ని ఏం చేస్తాడు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు 10 కిలోమీటర్లది దాదాపు ఒక ఏది కోటల చుట్టూ కడతాడు చూసారా, అలా కడతాడు అనమాట. కట్టేసి దాన్ని ఏం చేస్తాడు, ఒక్కొక్క అది వచ్చేసి 10 అడుగులు 15 అడుగులు ఉంటుంది ఆ గోడ. ఒక ఏదో జైళ్ళు ఉంటాయి చూసారా, అట్లా గోడలు కట్టినట్టు కట్టి ఎంట్రీ ఇతని కంట్రోల్లో ఉంటుంది. అంటే ఒక గేట్ పెడతాడు, ఎంట్రీ ఎగ్జిట్ కూడా అక్కడ ఇతని సెక్యూరిటీ ఉంటుంది. లోపల ప్లాట్స్ అన్నీ ఉంటాయి. ఆ ప్లాట్స్ని కూడా చాలా వరకు చరిపేశాడు. ఈయన రోడ్లు ఈయన సొంతగా మళ్ళీ మార్చేసి ఉన్న లేఅవుట్ని తీసేసి దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, కొన్ని ఇది ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇట్లా అన్నీ అంటే ఇష్టం అనమాట. అంటే ఏదైనా కానీ చేసుకుంటూ అతను చేస్తున్న దాన్ని హైడ్రా డెమాలిస్ట్ దట్ కాంపౌండ్ వాల్. ఆ రోడ్స్ అన్ని ఏదైతే ఉన్నాయో ఇంతకుముందు లేఅవుట్ ప్రకారం ఉన్న రోడ్స్ అవన్నీ ఉన్నాయి, అన్నింటినీ ఓపెన్ చేసాం అన్నమాట. చేసిన తర్వాత అతను కోర్టుకు వెళ్ళిన తర్వాత హీ ఫైల్డ్ అబౌట్ అతనే 10 కేసులు నా మీద కంటెంప్ట్ కేసెస్ వేశాడు. అంటే నేను చెబుతుంది 23లో 10 ఆయన తీసేయండి పక్కన. సో 53 మిగిలాయి. 53 ఎట్లా అంటే నేను చెబుతున్నాను, అంటే మీకు ఒక్కొక్కటి నేను చెబుతున్నాను. సో దిస్ ఈజ్ వన్. ఏంటి అతను, వాట్ ఈస్ మల్లారెడ్డి? హీ రన్స్ ఎ పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, హీ హాజ్ స్కూల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, క్రిమినల్ కేసెస్ కూడా హైడ్రా ఫైల్డ్ ఆన్ హిమ్. దే బీన్ మేనేజింగ్ ది సిస్టమ్స్ అండి. అట్లా అనేది వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వ్యవస్థల్ని ఎక్కడికక్కడ చెప్పు చేతల్లో పెట్టుకొని ఆ పంచాయతీలో ఉన్న వాళ్ళని పెట్టుకొని చేస్తారు. అగ్రీడ్ సార్, ఐ డోంట్ కట్ త్రూ సార్, కానీ మీరు యూ గేవ్ మీ పర్మిషన్ టు బి యాజ్ క్యాండిడ్ యాజ్ పాసిబుల్ కాబట్టి ఇప్పుడు నల్లమల్లారెడ్డి వెళ్ళి పర్మిషన్ సిస్టమ్ని మేనేజ్ చేశాడా అవన్నీ పక్కన పెడితే వీళ్ళందరూ డబ్బులు పెట్టి కొనుక్కున్న ల్యాండ్స్ ఇక్కడ వీళ్ళ ప్లాట్లు బయటకు వచ్చాయి.
ఇంతకుముందు ఏం జరిగేది, ఇతను గోడగట్టి ఏం చేశాడు, లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు ఎవరికి వాళ్ళు ప్లాట్లకి. వాళ్ళ ఎవరన్నా plot వాళ్ళు లకు అమ్ముకోవాలంటే అక్కడ 30,000 ఉంటాయి కనుక ఇతనికి అమ్మాలి 10,000కి, ఇతనికి 10,000 అమ్మాలి. అంటే ఇక వేరే వాడు కొనే పరిస్థితి లేదు ఆ ప్లాట్లో. లేదా ఏదైనా చిన్న ఏదో కిరికిరి పెట్టి ఇతనే తీసేసుకునేవాడు అనమాట. అంటే దిస్ ఈజ్ హౌ ద థింగ్స్ వర్. అంటే ఏం చేస్తున్నారు, కార్మికుల ప్లాట్లు కొట్టేయడానికి చేస్తున్న దాంట్లో హైడ్రా ఎప్పుడైతే అడ్డుపడ్డదో మా మీద కోర్టుకు వెళ్ళి ఏదో స్టేటస్కో ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత కూడా మేము వైలేట్ చేసామని కంటెంప్ట్ కేసులు వేసాడు. ఓకే, సో ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు, తెచ్చుకొని ఒక స్టేటస్కోనో స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు, దాని మీద కంటెంప్ట్లోనే అండ్ వీల్ హ్యాండిల్ ఇట్. దట్స్ నాట్ అన్ ఇష్యూ. హైడ్రా హ్యాస్ అ బ్యాటరీ ఆఫ్ లాయర్స్, నల్లమల్లా రెడ్డి ఆల్సో హ్యాస్ అ బ్యాటరీ ఆఫ్ లాయర్స్. ఆయనకి దాదాపు వీళ్ళందరూ ల్యాండ్ గ్రాబర్స్ అంతా ఊరనే ఉండరు, వీళ్ళకి ఒక మొత్తం చాలా మందిని అడ్వకేట్స్ ఒక లీగల్ టీంను పెట్టుకుంటారు. అంటే ఇన్ అదర్ వర్డ్స్ మీరు అనేది ఇలాంటి రియల్ ఎస్టేట్ దందా చేసేవాళ్ళు ప్లాట్లు అమ్మేసి ఆ యాక్సెస్ కూడా వాళ్ళకి లేకుండా వీళ్ళే ఆక్యుపై చేసుకుని బలవంతంగా అది ఇన్ఫ్లేట్ చేసిన ప్రైసెస్కి వాళ్ళ డబ్బులు ఇక్కడ పెట్టు కూర్చున్నాడు అంటారు. అదొక ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, కబ్జా చేశాడండి ఇతనే. కబ్జా చేస్తున్నాడు అనమాట. ఏది, వేరే వాళ్ళ ప్లాట్లని కొట్టేయాలనే ప్రయత్నంతో జరుగుతున్న ప్రయత్నం ఇది. ఓకే, సో ఇలా ఒక మీకు ఎగ్జాంపుల్ ఇట్లా మీకు చెప్తూ పోతాను. మీకు చూడండి, ఐ విల్ టెల్ యూ అనదర్ ఎగ్జాంపుల్ వేర్ సంధ్యా శ్రీధర్ రావు అని చెప్పేసి ఉంటారు. ఆయన మీద దాదాపు 40 కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు. ఆయన ఏం చేస్తాడు, గచ్చిబౌలిలో ఇట్లానే FCI లేఅవుట్ అంటారు అనమాట. ఆ FCI లేఅవుట్ ఎప్పుడో 1970s వేసిన లేఅవుట్, చాలామంది కొనుక్కున్నారు. దాంట్లో కొనుక్కొని ప్లాట్స్ అన్ని ఇవన్నీ కూడా అక్కడ కూడా LRS కూడా అయినాయి, రెగ్యులరైజ్ అయినాయి అనమాట. ఓకే, రెగ్యులరైజ్ అయింది, అంతా అయింది. ఆ లేఅవుట్ కూడా మనం గూగుల్ మ్యాప్లో చూస్తే కనుక 2015 దాకా లేఅవుట్ అది క్లియర్గా రోడ్లు అన్నీ కనబడుతుంటాయి. అన్నీ ఉంటే లేఅవుట్ని అంతా చెరిపేసి ఆ ప్లాట్లన్నీ కొట్టేయాలని చెప్పేసి ఇతను ఏం చేస్తాడు, ఇతను మొత్తం చెరిపేసి దౌర్జన్యం అంటే అడిగేవాడు ఎవడు లీడనేసి అనమాట చేసి మొత్తం జరిపేసేసి ఇతను తీసుకుంటాడు అన్నమాట. తీసుకొని ఏం చేస్తాడు, మొత్తం దాని చుట్టూ ఇతను లోపల మొత్తం ఫెన్స్ చేసుకొని 20 ఎకరాలు హార్ట్ ఆఫ్ గచ్చిబౌలి, మన గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఉంది కదా, అక్కడ ISBకి వెళ్తుంటే ఆ జంక్షన్ దగ్గర ఉంటుంది. అక్కడికి గజం 3 లక్షల పైన ఉంటుంది. అంటే ఎంత ఉంటుందంటే ఒక సపోజ్ ఎవరో ఒక 300 గజాలు ఉందనుకోండి, 10 కోట్ల ప్రాపర్టీ అతనికి. అట్లా దాదాపు 20 ఎకరాలు అంటే ఎంత, ఎకరా మీరు లెక్క వేసుకున్నా కానీ కూడా 3 లక్షల గజం చొప్పున వేసుకున్నా కానీ కూడా అది దాదాపు అది 100,000 కోట్లలో ఉంది, 6,000 కోట్ల ప్రాపర్టీ అది. సో అది ఏం చేస్తున్నాడు, ప్లాట్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొట్టేయాలని చెప్పి ఇతను కూడా మొత్తం తీసుకొని లోపల షాపులో పెట్టుకొని దాన్ని మేనేజ్ చేస్తూ అక్కడ సిస్టమ్స్ని హ్యాండిల్ చేస్తున్నాడు అనమాట. ఏం చేస్తాడు, కోర్టు ఎవడన్నా వెళ్తే కనుక అక్కడ పని కానివాడు, రోడ్లు వేయనివాడు, రోడ్లు వేస్తే చెరిపేస్తాడు, బిల్డింగ్ పర్మిషన్ రానివాడు. ఎందుకంటే వాళ్ళు రోడ్లు లేవంటాడు. రోడ్లు ఉన్నాయి కదా, లేఅవుట్ మనం 2015 గూగుల్ దాకా చూపించాము, శాటిలైట్ ఇమేజెస్ తీస్తే క్లియర్గా లేఅవుట్ ఉంది, అప్పటిదాకా రోడ్లు ఉంటాయి, అన్నీ జరిపేస్తున్నారు. అంటే వీళ్ళు సిస్టమ్ని బైపాస్ చేసి ఎలా వచ్చారంటారు, అక్కడ ఉన్న ఆ టైంలో ఉన్న పాలకులు అంటారా, లేక పాలకులే కాదండి. ఏమవుతుందంటే ఆఫీసర్స్ ఉంటారు కింద, ఎవరో అందరు కాదు, నేను కొంతమంది ఉంటారు సిస్టంలో ఒక తప్పుని తయారు చేస్తారన్నమాట. ఒక తప్పుని రైట్ చేయడానికి ఏదో ఒక దొంగ సర్టిఫికేట్ తీసుకొస్తారు, దొంగ డాక్యుమెంట్ ఒకటి పట్టుకొస్తారు, ఎవరో ఉంటాడు కదా, ఎవడో మేనేజ్ చేయగలిగే ఒక అధికారితో ఒకటి తీసుకొస్తారు. దాని మీదే ఒక బిల్డ్ అవుతుంది అనమాట. అంటే ఒక తప్పుని రైట్గా కన్వర్ట్ చేయడం మొదలవుతారు అనమాట. ఓ దొంగ డాక్యుమెంట్, మీ ల్యాండ్ నా ల్యాండ్ అని నేను సర్టిఫికేట్ ఇస్తాను, ఎవరో తహసీల్దార్ నుంచి తీసుకొచ్చుకుంటాను, తెచ్చుకొని నేను ఆ డాక్యుమెంట్ మీద పోయి నేను మొత్తం బిల్డ్ చేస్తాను, సిస్టమ్ అంతా బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకుంటాను, లేదా ఇట్లా రకరకాలు కొట్టాయి.